శరత్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది. అలా శరత్ వాళ్ళ ఇంట్లో ఆ వ్రతం జరుగుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ పూజ చేసే దంపతులు భార్యాభర్త ఇక్కడికి వచ్చి కూర్చోండి అని చెప్పి అంటారు. వెంటనే అక్కడ ఉన్న శరత్ అయితే అక్కడ ఉన్న జాహ్నవి దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, జాహ్నవి పూజకు నేను రెడీ అయిపోయాను, నువ్వు రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతాడు. దాంతో జాహ్నవి ఏం మాట్లాడకున్నా ఇలా పైకి చూస్తుంది. చూసేసరికి జాహ్నవి అర్థమవుతుంది. సరేలే పంతులు గారు పెట్ల మీద వచ్చి కూర్చోమంటున్నారు, రా వెళ్దాం అని చెప్పి అంటాడు. దాంతో జాహ్నవి అయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే, ఏంటి జాహ్నవి ఈసారి కూడా నువ్వు వ్రతంలో కూర్చోలేవా అని చెప్పి అంటాడు. దాంతో జాహ్నవి అయితే ఏం మాట్లాడకుండా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి శరత్ ఇలా అంటూ ఉంటాడు, సరేలే జాహ్నవి నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, నువ్వు రావద్దులే ఇక్కడే ఉండు అని చెప్పి ఆ జాహ్నవిని అక్కడ వదిలిపెట్టి తను ఒక్కడే వెళ్తాడు. ఇక శరత్ ఒక్కడే రావటంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏంటిరా జాహ్నవి ఏది, జాహ్నవి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే జాహ్నవికి ఒంట్లో నీరసంగా ఉందమ్మా, తను రాలేదమ్మా, ఈ పూజలో తను కూర్చోలేదు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా ఎప్పుడు పూజ పెట్టుకున్నా సరే ఇలానే చేస్తుంది, అసలు ఏమనుకుంటుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న నిలదీసి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎప్పుడూ కూడా ఇలానే చేస్తుంది అని చెప్పి తిడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.